శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి చేపట్టినటువంటి వైఎస్ఆర్ రైతు విజయ సంకల్ప పాదయాత్ర దిగ్విజయంగాను ముగిసింది. ఎమ్మెల్యే 9 రోజుల పాటు పుట్టపర్తి నియోజకవర్గం గ్రామాల్లో పర్యటించి దాదాపు 163 కిలోమీటర్ల పాదయాత్రలో కొనసాగారు. ప్రతి గ్రామంలోనూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కొందరు అభిమానులు క్రేన్ సహాయంతో గజమాలలు వేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ పాదయాత్రలో భాగంగా 3 చోట్ల రిజర్వాయర్ నిర్మాణాలకు ఫైలన్ శిలాఫలకాలు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆవిష్కరించారు. 9వ రోజైన నేడు కర్ణాటక నాగేపల్లిలో ప్రారంభమైన పాదయాత్ర చెర్లోపల్లి వరకు కొనసాగింది. అనంతరం చెర్లోపల్లిలో నిర్వహించినటువంటి బహిరంగ సభకు భారీ జనం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శంకర్ నారాయణ, హిందూపురం పార్లమెంటు అభ్యర్థి శాంతమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ 193 చెరువులను కృష్ణా జలాలతో నింపాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించిన మహానుభావుడని అన్నారు. దీంతో రైతులు పక్షపాతిగా ప్రజల మనసులో నిలిచిపోయారని పేర్కొన్నారు. చంద్రబాబు, పల్లె రఘునాథ్ రెడ్డి మోసాలు అబద్ధాలకు కేరాఫ్ అని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఊరికి మనం ఎందుకు ఆత్రపడాలి? నా మీరు తీసుకోండి ప్రెస్ వాళ్ళు. మన రైతుల అభ్యున్నతి కోసం పడినటువంటి కష్టం ఈ రోజు పారే ప్రతి చుక్కలో రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారని చెప్పేదానికి నిదర్శనం ఈ కాలువలో అందరినీ ఆ కాలువలో పారే ప్రతి చుక్కలో రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారు. మరొక విషయం చెప్తా ఉన్నాను. పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2వ తారీఖున మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టులన్నీ కుంటుపడిపోయినాయి. తదనంతరం వచ్చినటువంటి ప్రభుత్వాలు, అది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, రోషయ్య గారి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వాల్లో ఈ ప్రాజెక్టులన్నీ కుంటుపడిపోయినాయి. తర్వాత మీరు గమనించండి, 2014లో ఒక పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు, ఆయన పేరు, అధికారంలోకి వచ్చినాడు. ఆయన అధికారంలోకి వస్తామని వర్ణదేవుడు అక్కడ చైనా వైపు వెళ్ళిపోయినాడు. వర్ణదేవుడు చైనా వైపు వెళ్ళిపోయినాడు, మన దగ్గర లేడు, ఇండియాలో లేనే లేడు. కరువు 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 వస్తా ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు నిత్య కరువులతో అల్లాడుతున్నటువంటి మన ప్రాంతంలో వర్షాలు లేక మన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది రైతులు ఇతర ప్రాంతాలకు వలసలు పోయి ఇతర ప్రాంతాలకు జీవనోపాధి కోసం వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలోనే మనం మన పెద్ద ఆయన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా మన ప్రాంతానికి 2017వ సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖున మన ప్రాంతానికి రావడం జరిగింది. ఆ సందర్భంలో రైతాంగం తరపున నిలబడి, అయ్యా అన్నా, మా ఊర్ల నుంచి ఊర్లన్నీ ఖాళీ అయిపోతా ఉన్నాయి, ముసలి వాళ్ళు పిల్లలు మాత్రమే ఊర్లలో ఉంటున్నారు, ముసలి వాళ్ళు వండి పెట్టి పిల్లలకు అన్నం పెట్టి స్కూల్ పంపించి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటా ఉన్నారు, ఊర్లలో అన్ని ఖాళీ అయిపోయినాయని చెప్పడం జరిగింది. అది చెప్పి కొన్ని వేల కుటుంబాలు వలసలు పోయినాయి. దీనికి పరిష్కారం, శాశ్వతమైన పరిష్కారం, రైతన్నకు వెన్నెముక లాంటిది సాగునీరు. అలాంటి సాగునీరును ఖచ్చితంగా మనం మా ప్రాంతంలో 193 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నిటిని నింపితే ఖచ్చితంగా రైతులు బాగుపడతారు, రైతు కుటుంబాలు బాగుపడతాయి, రైతు పిల్లలు బాగుపడతారు. రైతు కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నా రైతన్నల కన్నీళ్లు
కళ్ళల్లో వచ్చినాయంటే ఆ రాజ్యం ఏ రాజ్యం అన్నా కానీ, అది ఎక్కడ ఏ దేశంలోనా కానీ, ఏ రాష్ట్రంలోనా కానీ ఆ రాజ్యం బాగుపడిన లక్షణాలు ఎక్కడే కానీ లేవు. కాబట్టి ఖచ్చితంగా రైతులకు సాయం చేయాలన్నటువంటి బాధ్యత మనం తీసుకున్నామని చెప్పేసి అన్నకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ మరుసటి రోజే నల్లమాడ వైఎస్ఆర్ విగ్రహం దగ్గర జరిగినటువంటి బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 193 చెరువులకు నీళ్లు నేను ఖచ్చితంగా ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కట్టుబడి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 సంవత్సరం మే 30వ తారీఖున ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో ఇందాక శంకరన్న చెప్పినట్లు అసెంబ్లీలో రోజు కూర్చొని అన్నా మనం ఇద్దరం కలిసి మాట ఇచ్చినాం, ఇదో మీ రైతుల కింద సంతకాలు పెట్టించిన పేపర్లు ఏం చేద్దామన్నా, ఇంకేమిటి చేసేది, సంతకం పెట్టినా చేసేది అని చెప్పాడు. అంటే ఇచ్చిన మాట కట్టుబడి ఖచ్చితంగా చేయాల్సిందే, ఈ ప్రాజెక్టు మనం మాట ఇచ్చాం చేయాల్సిందని చెప్పి జగన్ చెప్పడం జరిగింది.